ఏపీ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రం, ఎన్నికల అనంతరం విపక్షానికి ముఖ్యమైన విమర్శనాస్త్రం, అధికారంలోకి రాగానే టీడీపీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అంశం, విపక్ష శ్రేణులను టెన్షన్ పెడుతున్న విషయం నారా లోకేష్ రెడ్ బుక్. విపక్ష నేత జగన్ ఢిల్లీ వెళ్లి మరీ రెడ్ బుక్పై ఆరోపణలు చేశారంటే ఏపీ రాజకీయాల్లో ఆ బుక్ ఎంత హాటో చెప్పొచ్చు. అలాంటి రెడ్ బుక్ ఇంకా తెరవలేదని వారం క్రితం చెప్పిన మంత్రి నారా లోకేష్ ఇప్పుడు ఆ పని స్టార్ట్ చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ఆల్ ఆఫ్ సడన్గా 96 మంది డిఎస్పీలను బదిలీ చేయడంతో రెడ్ బుక్ను తెరిచారా అనే సందేహాలు మొదలయ్యాయి. ఇంతకీ లోకేష్ రెడ్ బుక్తో డిఎస్పీలకు లింక్ ఏంటి? ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ప్రధానంగా వినిపిస్తున్న పేరు రెడ్ బుక్. ఇటు ప్రతిపక్షం అటు అధికార పక్షంలో రెడ్ బుక్ పైనే ఎక్కువ డిబేట్ జరుగుతోంది. పవర్లోకి వచ్చిన 2 నెలలు అవుతున్నా రెడ్ బుక్ తెరవలేదని, ఎర్ర బుక్ను మర్చిపోయారని టీడీపీ నేతలను ఆ పార్టీ కార్యకర్తలు వెంటాడుతూ ఉండగా, విపక్షం మాత్రం రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపణలు చేస్తోంది. ప్రతిపక్ష నేత జగన్ ఢిల్లీలో చేసిన ధర్నాలో కూడా రెడ్ బుక్ పైనే విమర్శలు ఎక్కుపెట్టడం చూస్తే ప్రతిపక్షాన్ని ఆ బుక్ ఎంత టెన్షన్ పెడుతుందో తెలుస్తుంది అంటున్నారు పరిశీలకులు. ఇక తాజాగా 96 మంది డిఎస్పీలను బదిలీ చేయడంతో మరోసారి రెడ్ బుక్ పై చర్చ జరుగుతోంది. బదిలీ అయిన డిఎస్పీల్లో ఎక్కువ మంది పేర్లు రెడ్ బుక్లో ఉన్నాయని, అందుకే వారి పోస్టింగ్లు ఇవ్వలేదని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలోనూ అంతకుముందు తన యువగళం పాదయాత్రలోనూ టీడీపీ యువనేత లోకేష్ పదే రెడ్ బుక్ పేరిట హెచ్చరికలు జారీ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో తమ పార్టీ కార్యకర్తలను వేధించిన పోలీసులు, రెవెన్యూ అధికారులతో పాటు అప్పటి అధికార పార్టీ నేతల పేర్లు రెడ్ బుక్లో రాస్తున్నారని, వారిని గుర్తించుకొని తాము అధికారంలోకి రాగానే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇక ఎన్నికల్లో కూటమి విజయ దుందూబి మోగించిన తర్వాత టీడీపీ కార్యకర్తలు రెడ్ బుక్ తెరవాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. అయితే ప్రతీకార రాజకీయాలకు తావివ్వద్దని సీఎం చంద్రబాబు సూచనతో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత లోకేష్ కూడా రెడ్ బుక్ ప్రస్తావన తేలేదు. అయితే ఇటీవల రాష్ట్రంలో రాజకీయ హత్యలు జరుగుతున్నాయని ప్రతిపక్ష నేత జగన్ ఢిల్లీలో ధర్నా చేసిన సందర్భంలో లోకేష్ రెడ్ బుక్ పై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో స్పందించిన లోకేష్ తానింకా రెడ్ బుక్ తెరవకముందే ఎందుకంత భయపడుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు లోకేష్. కానీ ఇప్పుడు డిఎస్పీల బదిలీలతో లోకేష్ రెడ్ బుక్ పనిచేయడం మొదలుపెట్టింది అనే ప్రచారం ఎక్కువ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దశల వారీగా అధికారులను బదిలీ చేస్తున్నారు. ఇప్పటివరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. అయితే ప్రజలతో నేరుగా సంబంధాలుండే పోలీస్, రెవెన్యూ అధికారులను బదిలీ చేయకపోవడంపై టీడీపీ శ్రేణుల నుంచి నిరసన స్వరాలు వినిపించాయి. ఆ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియాలో సైతం రెడ్ బుక్ ఏమైంది అంటూ పోస్టులు కనిపించాయి. అయితే తాజాగా డిఎస్పీలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఒకేసారి 96 మందికి స్థానచలనం కల్పించింది. ఇందులో సుమారు 57 మందికి ఎక్కడ పోస్టింగ్లు కూడా ఇవ్వకుండా వెయిటింగ్లో పెట్టడం చర్చనీయాంశమైంది. ఈ బదిలీలకు 2 రోజుల ముందు రాజంపేట, తుళ్లూరు డిఎస్పీలపైన వేటు వేసింది ప్రభుత్వం. అంటే మొత్తం రాష్ట్రంలో 59 మంది డిఎస్పీలకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదన్నమాట. వీరిలో రాజంపేట డిఎస్పీ విఎస్కే చైతన్య, తుళ్లూరు డిఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ గతంలో టీడీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని పనిచేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో వీరిద్దరికి 2 రోజుల ముందే బదిలీ చేసి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు అంటున్నారు. ఇక మిగిలిన డిఎస్పీల్లో ఎక్కువ మంది గత ప్రభుత్వంలో వైసీపీకి అనుకూలంగా పనిచేశారు అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా వారు తీరు మార్చుకోలేదని, అందుకే వారికి పోస్టింగ్లు ఇవ్వలేదని చెబుతున్నారు. డిఎస్పీలకు పోస్టింగ్లు ఇవ్వకపోవడానికి కారణం రెడ్ బుక్కే అనే ప్రచారం కూడా జరుగుతోంది. లోకేష్ రాసిన రెడ్ బుక్లో ఆయా డిఎస్పీల పేర్లు ఉండటంతోనే వెయిటింగ్లో పెట్టారు అంటున్నారు. 96 మంది డిఎస్పీలను బదిలీ చేస్తే 21 మందికి మాత్రమే డివిజన్లు కేటాయించారు. 57 మందికి పోస్టింగ్లు ఇవ్వలేదు. ఇక మిగిలిన 18 మందికి అప్రాధాన్య పోస్టులకు పంపారు అంటున్నారు. ఇక కొత్తగా పోస్టింగ్లు దక్కించుకున్న వారిలో ఎక్కువ మంది గత ప్రభుత్వంలో లూప్ లైన్లో ఉన్నవారే కావడం విశేషంగా చెబుతున్నారు. మొత్తానికి బదిలీలన్నీ రెడ్ బుక్ ప్రకారమే జరిగాయి అని టాక్ వినిపిస్తోంది. రెడ్ బుక్లో పేర్లు ఉన్నవారు ఎవ్వరికీ ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పంపారంటున్నారు. ఈ క్రమంలో సిఐ, ఎస్ఐ స్థాయి అధికారులపైన త్వరలో చర్యలు ఉంటాయి అంటున్నారు. పోలీస్ బదిలీల తర్వాత రెవెన్యూ యంత్రాంగం వంతొస్తుందని, ఇవన్నీ వారం 10 రోజుల్లో పూర్తి చేస్తారని టాక్ కూడా వినిపిస్తోంది. మొత్తానికి డిఎస్పీల బదిలీల వ్యవహారంలో మంత్రి లోకేష్ రెడ్ బుక్ హాట్ టాపిక్గా మారుతోంది.